ఉన్నాడు. నిజంగా ఏదో పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు, నవ్విస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. మొత్తం మీద ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఒక మంచి పాత్ర కూడా మీకు వెబ్ సిరీస్లో ఎట్లా అనిపించింది వర్కింగ్? అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్. సో ఫస్ట్ థింగ్ మా సిరీస్ గురించి చెప్పాలి. మా శ్రీకాంత్ రెడ్డిపల్లి డైరెక్టర్ అన్న నాకు ఆఫ్టర్ 90s తర్వాత పిలిచి చెప్పిండి కథ, చెప్పి ఇట్లా ఉంటుందని క్యారెక్టర్ అన్న. దెన్ నేను ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత ఇది నాకు రిలేటెడ్లా ఉంది, ఇది నా క్యారెక్టర్ అన్న తర్వాత అన్న ఒకటి చెప్పిండు, నువ్వు దీన్ని నమ్మురా, దీన్ని నమ్మిన తర్వాత నీకు మంచి పేరు వస్తుంది, మంచి సిరీస్ అయితే రా అని చాలా సపోర్టివ్ ఉండే. అండ్ ఇంకొకటి థ్యాంక్స్ ఏంటంటే మా ఎంఎన్ఓపి, మా మేడారం నవీన్ అన్నకి. ఆఫ్టర్ 90s తర్వాత నాకు ఇట్లా ఒక టర్న్ అయిపోయింది. దాని తర్వాత మనకు సిరీస్ ఛాన్సెస్ కానీ మన మూవీ ఛాన్సెస్ కానీ అట్లా చాలా వచ్చి ఉండే. దాంట్లో మా హోమ్ టౌన్ కూడా ఒకటి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా ఆదిత్య హాసన్, మా డైరెక్టర్ 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. దెన్ 90s నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ హోమ్ టౌన్ నుంచి నేను చూస్తున్నా. అండ్ మా కో యాక్టర్స్ మా ప్రజ్వల్ కానీ మా మామ అనిరుద్ మామ కానీ నిజంగా సింక్లో ఉంటారు మన వాళ్ళు ఇద్దరు. నేను అంత ఫన్ చేయడం కారణం మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే. ఈ ఇద్దరు మెయిన్ అన్న వాళ్ళు ఇద్దరు చేయబట్టే దెన్ అంత పండిందని నాకు అనిపిస్తుంది. అంటే పెద్దన్న పిలుస్తున్నాను మంచిగా. అండ్ మా ఆని గురించి చెప్తున్నా చాలా ప్యూర్గా ఉంటుంది అసలు. ఆని నేను ఫస్ట్ చూసినప్పుడు మాట్లాడుతుందో అనుకున్నా కానీ చాలా ప్యూర్ పర్సన్. ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే అంత సాఫ్ట్ ఉంటుంది. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు వాయిస్ నెమ్మదిగా అయిపోయింది ఏంటి? శ్రావ్య అందరూ జ్ఞానివతో వర్క్ చేస్తే బాగుంది, అదే శ్రావ్య దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కామ్ అయిపోతున్నారు. కొంచెం టెన్షన్ అవుతుంది వచ్చేప్పుడు. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా బాగుండే. చిన్నపిల్ల కానీ చాలా మెచ్యూర్ తను. అండ్ మా రాజీవ్ సార్ గురించి చెప్పాలి. రాజీవ్ సార్తో మాట్లాడేటప్పుడు ఫస్ట్ భయపడి ఉండే నేను, సార్ ఏమన్నా అనుకుంటారో అని. ఆ నెక్స్ట్ డే నుంచి అలవాటాను. ఒక సార్ నమస్తే సార్ ఏం కూడా సార్ అని ఇట్లా అలవాటు అయిపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నీకు చెప్తున్నా, లవ్ స్టోరీ సినిమాలు చూసిన తర్వాత మీరు యాక్ట్ చేసిర్రు, అంతా జీవించిన తర్వాత నేను అనుకున్నా సార్తో వర్క్ చేయాలని. కానీ హోమ్ టౌన్ వాళ్ళు అయింది సార్. నిజంగా చాలా సంతోషం వేసింది సార్ మీ గురించి మీతో వర్క్ చేసినందుకు. సార్తో నాకు అన్ని సీన్లు లేకపోయినా కానీ మేము అవుట్ ఆఫ్ ది సెట్లో బాగా ఎంజాయ్ చేసినాం సార్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బొబ్బిలన్న నిజంగా మా 90sకి ఎంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చిండో, మా హోమ్ టౌన్ కూడా అంతే మ్యూజిక్ ఇచ్చిండో. అందరు 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. 5th ఎపిసోడ్లో తెలుస్తుంది సురేష్ బొబ్బిల్ అంటే ఏందో. సురేష్ బొబ్బిల్ మాస్ చూస్తారు మీరైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో కొంచెం టైం తీసుకుంటండి, డోంట్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ డిజిటల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపికతోనే మొత్తం స్క్రీనింగ్ చూసారు. 5th ఎపిసోడ్ పక్కా పోయి చూడండి సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఇదంతా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సార్, ఇదంతా మాకు కొత్త యాక్టర్స్కి ఇదంతా డ్రీమ్ సార్. మేము ఆ ఎల్వి ప్రసాద్ నుంచి అట్లా బయట రోడ్ మీద నుంచి పోతుంటే జస్ట్ ఓ లుక్ వేస్తాం దీని దిక్కు, ఈ స్టేజ్ మీద నించోవాలని చెప్పి. సో మీ అందరి ముందు ఇట్లా నించొని మాట్లాడుతున్నందుకు అండ్ మీరు అందరు వచ్చి ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఈ సిరీస్ గురించి వచ్చేసరికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నేను ఒక న్యూ కమర్ని, ప్లస్ నేను పెద్దగా నోటీస్డ్ క్యారెక్టర్స్ ఎక్కడ ఏం చేయలేదు. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. సో ఆహా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి నమ్మి ఇంత కథ వాళ్ళకి నచ్చినప్పుడు ఒక ప్రొటాగనిస్ట్ని డిసైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తారు సార్. సో అంత కేర్ఫుల్గా చేసేటప్పుడు ఒక కొత్తని తీసుకోవాలన్న థాట్ ఉంది చూడండి సార్. సో ఆ థాట్ నాకు తెలిసి ఒక 100-200 మంది యాక్టర్లను డ్రైవ్ చేస్తారు సార్, రోజు యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ మీద పనిచేయాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ సార్. అండ్ I would like to thank especially Vasu sir, Sridevi ma'am. నాకు తెలిసి Sridevi ma'am, I thank you so much. I've never met you, but thank you so much ma'am for choosing me and believing in me. And second sir, MNOP 90s సిరీస్ హిట్ కాగానే మా యాక్టర్లకు అందరికీ ఓ జోల్డ్ సార్ అది. ఎందుకంటే ఒక సిరీస్తోని
ఆ లెవెల్ వరకు పోవచ్చా అంటే సినిమానే కాదు సిరీస్తో కూడా మనం జనాలకు తెలియవచ్చు అని చెప్పి నేషనల్ వైడ్ అప్పుడే తెలిసింది. అట్లాంటప్పుడు నాకు ఆడిషన్ కాల్ రాగానే పోయినా సార్ ఎంఎన్ఎంపీ లోపలికి. పోగానే ఫస్ట్ 90sది బ్యానర్ చూసిన. బ్యానర్ చూడంగానే దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ కొట్టాలరా ఏదో ఒకటి చేద్దాం, చేసేసి బయటికి వద్దామని చెప్పేసి వచ్చిన సార్. తర్వాత అర్థమైంది నాకు, ఎప్పుడైతే నేను ఎంఎన్ఓపి గడప అట్లా దాటినో నాకు కాన్ఫిడెన్స్ ఉండేనో ఇలా చేయాలరా అని. ఆ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది సార్. నాకు తెలియదు నేను ఆడిషన్ ఎట్లా ఇచ్చినో, ఎంత జెన్యున్గా ఇచ్చినో నాకు తెలియదు. బట్ వాళ్ళు నమ్మిర్రు. ఎట్లయితే ఆహా నమ్మిందో ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంఎన్ఓపి నమ్మడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ సార్ ఈ కొత్త టాలెంట్ని తీసుకొస్తారు చూడండి సార్. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ సార్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. అంటే నేను ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఎందుకు చెప్తున్నా అంటే సార్, నాలాగా కొత్తగా వచ్చేటోళ్ళకి ఈ మెట్లల్లో ఏ ఒక్క మెట్టు మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం సార్. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్. నెక్స్ట్ కమ్స్ మై డైరెక్టర్ శ్రీకాంత్ అన్న. అంటే ఆయననే ఫస్ట్ టైం చేస్తుండు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏం తీయలే. సో ఒక యాక్టర్ కొత్తోడు తీసుకోవాలంటే చాలా భయపడతారు సార్. అంటే ఒక తెలిసినోడు ఉంటే కొంచెం సేఫ్ ఉంటుంది అది ఇది అని ఏం ఆలోచించలేడు సార్. ఆడిషన్ నచ్చింది, ఓ 2-3 చూపించిండు, కథ నా జోన్లో అంటుర్రు అంటే చలో తీసుకుందాం అనుకోండు. సో ఆ ఒక్క డెసిషన్ వల్ల నేను ఇక్కడ మీ ముందు నించున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ ఆయనతో నేను ఒక 2 నెలలు ట్రావెల్ చేసిన, 3 నెలలు ట్రావెల్ చేసిన స్క్రిప్ట్ మీద. నాకు అప్పుడు అర్థమైంది సార్, సచ్ అ సెల్ఫ్లెస్ గై ఈజ్. అంటే ఒక స్క్రిప్ట్లో ఏదైనా ఇన్పుట్ చెప్పినప్పుడు యాక్టరు అంటే నా ఇంటెన్షన్ రైట్ ఉందని తెలిస్తే మాత్రం పక్కా ఆయన అలౌ చేస్తుండే. దానికి నేను చాలా నేర్చుకున్న అట్లా చేయడం వల్ల, నాకు ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఎప్పుడైతే క్యాస్ట్ డిసైడ్ అయ్యారో సార్, రాజీవ్ సార్, ఝాన్సీ మ్యామ్, యానీ సార్, ఫ్యామిలీ. ఇమాజిన్ సార్ నా కొత్త పరిస్థితి ఎట్లుంటుందో. సో నేను వీళ్ళతో యాక్టింగ్ చేయాలి ఫుల్గా. ఫస్ట్ రాజీవ్ సార్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్ సార్. వీ హెవీలీ రెస్పెక్ట్ యూ సార్, ఆల్ ద యాక్టర్స్. సచ్ అ ఇంటెన్స్ యాక్టర్ సార్ యు ఆర్, ఎవ్రీ క్యారెక్టర్ దట్ యూ డూ. అండ్ మీతో పని చేస్తున్నా, మీ సన్ క్యారెక్టర్ చేస్తున్నా, సీన్ పేపర్లు చదువుతుంటే ఎక్సైట్ అయ్యేటువంటి సార్ నేను. ఎప్పుడైతే మీరు సెట్ మీదకి వచ్చిరో, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. ఎంత మంచోళ్ళు అంటే కలిసి తింటారు. వీడు చేసే చాసలు చూసి వీని పక్కకు కూడా కూర్చోబోద్ది కాదు. అట్లాంటిది క్యారవాన్లో వచ్చి కూర్చొని తింటుంటే వీడు 3 సార్లు పెట్టుకుంటాడు తినేటప్పుడు. సార్ తినేసి మేమందరిది అయిపోయిన తర్వాత సార్ జస్ట్ అట్లా ఉరుగుదామన్నా కూడా అట్లనే కూర్చొని తింటున్నా కూడా ఆ జోవియల్నెస్ సార్. మీ ఓపికకి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకి, మీ ప్రేమకి, సచ్ అ సెల్ఫ్లెస్ హ్యూమన్ బీయింగ్ సార్ యు ఆర్. I feel that your children are very lucky, sir, and industry is very lucky to have actors like you. And మస్తు కనిపిస్తారు సార్. ఇప్పుడు మజా వస్తుంది. ఇంకా తొక్కుతా అన్నారు కదా సార్, ఇంకా కొన్ని సంవత్సరాలు తొక్కుతా అన్నారు కిందికి. ఐఎమ్ వెయిటింగ్ సార్. యా, ఝాన్సీ మ్యామ్ అండి. సార్ డోంట్ మైండ్ సార్, కొంచెం టైం తీసుకున్నా. ఝాన్సీ మ్యామ్, నేను ఫస్ట్ ప్లే ఒకటి థియేటర్ ప్లే చేసేటప్పుడు నేను ఒక బాయ్ క్యారెక్టర్ చేసిన సార్ మ్యామ్ దాంట్లో, పురుష సూక్తం అని. అక్కడి నుంచి థియేటర్ నేను స్టార్ట్ చేసిన సార్. సో బేసిక్గా మ్యామ్ని చూసి చాలా నేర్చుకున్నా. కట్ చేస్తే మ్యామ్ నా మదర్ రోల్ చేస్తుండే ఇందులో. నాకు ఇట్స్ అ డెస్టినీ సార్, నథింగ్ బట్ ఇట్స్ డెస్టినీ. నాకు 1500 రూపాయలు ఒక యాక్టింగ్ చేస్తూ వచ్చినాయి సార్ ఒకరోజు. అది పురుష సూక్తం అనే ప్లే నుంచే. నాకు ఎంత స్పెషల్గా ఊహించుకోండి సార్ వచ్చి మ్యామ్తోని ఫ్రేమ్ షేర్ చేసుకునేటప్పుడు. అండ్ సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ షీ ఈస్. ఎంత సపోర్టివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ యానీ, నేను 3వ క్లాస్లో మొత్తం ఇట్లా మాకు ఎట్లా అంటే ఓల్డ్ సిటీలో ఉంటుండే మేము ఇట్లా పతంగ్ ఎగిరేసి ఆ వారం అంతా లండూరి ఆడుతుండే. ఏం అంటే తెలియదు మాకు ఇంత ఉంటుంది ప్రపంచం అని చెప్పి. అప్పటికి రాజన్న సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టింది. మళ్ళీ ఎవరి చేతిలో తీసుకుంది నేషనల్ అవార్డు? అమితాబ్ బచ్చన్ గారి చేతిలో తీసుకుంది. నంది అవార్డు సో సారీ నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి తీసుకుంది. ఇంక ఇమాజిన్ నేను పనిచేసేటప్పుడు సచ్ న్యాచురల్ యాక్టర్ షీఈస్. ఎంత న్యాచురల్గా చేస్తుంది అంటే చూడగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎంత హెల్ప్ అయిందంటే అట్లా చేయడం వల్ల, ఎంత కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడైనా నేను కాల్ చేయగలుగుతా. సో థ్యాంక్ యూ యానీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ 3 యాక్టర్స్. మేము ముగ్గురం చేయడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రెండ్షిప్ అండి. దీంట్లో మేము చాలా 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 జోవియల్గా చేసినాం. ఇది మీరు అందరు చూసినప్పుడు పక్కా కనెక్ట్ అవుతారు. అండ్ శ్రావ్య నాకు ఫస్ట్లో ఇలా చేసింది. నా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి చాలా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనెక్ట్ అయ్యే సీన్సే కదండి ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు అయితే నిజంగా చెప్తున్నా, నిన్ను చూస్తే ఒకడు ఉంటాడు, ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. అందరు చెప్తున్నా అండి, ప్రతి గ్యాంగ్ చూడు ఆ పక్క పెంట చేస్తాడు.
ఇంకొకడు ఉంటాడు, ఆ పెంట అయిందాన్ని నేను చూసుకుంటా మామ అంటాడు, వాడిని నమ్ముతుంది అది ఇంకా పెంట అవుతుంది. సో అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి రెండు. సో వీళ్ళని చూస్తే పక్కా రిలేట్ అవుతారు, నన్ను చూసినా కూడా ఫుల్ రిలేట్ అవుతారు, అస్సలు చదువురాదు నాకు ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. సురేష్ బొబిలి గారు సచ్ అ న్యాచురల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్. ఒక చిన్న సినిమా చేసేటప్పుడు విరాట పర్వం పాటలు వింటున్నా నేను ఆ షూట్లో ఉండి, అంటే థియేటర్ చేసి వచ్చినాం ఏం చేస్తున్నాం అన్న టైంలో ఆ పాటిని కోలుకోలో పాటిని ఈ అమ్మాయి ఎవర్రా కొట్టింది అనుకున్న ఆ రోజు. అప్పుడు సురేష్ బొబ్బిలి అని పేరు చూసిన ఇట్లాంటి టెక్నీషియన్లతో కదా మనం పనిచేయాలి అనుకున్నా. కట్ చేస్తే సురేష్ అన్న దీనికి మ్యూజిక్ ఇచ్చిండు. ఎంత క్లోజ్ అయినామంటే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మస్తు పాటలు ఇచ్చినావు, మస్తు బీజిఎం ఇచ్చినావు, క్లైమాక్స్లో ఏడిపిస్తావు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్. వినోద్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు లేని హోమ్ టౌన్ లేదన్న, ఇది అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మురళి అన్న, ధీరజ్ బ్రో, హర్ష బ్రో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. దే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విజువల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కొంచెం టైం తీసుకున్నా ఏమనుకోకండి. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఆహాలో. ఓకే, మిగతా నీ ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పావు సార్, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు. శ్రావ్య గురించి ఎందుకు జస్ట్ శ్రావ్య ఫస్ట్ లో ఉండే అంటే అదే అంటే ఏముంది నీ మనసులో ఏముంది? అంటే ఏం లేదు సార్, అంటే నేను చాలాసార్లు స్కూల్లో మా డాడీకి దొరికిన ఉండే సార్, ఎక్కువ ఎలాబొరేట్ చేస్తుంది ఏడ బయట పడుతుంది అని చెప్పి చాట్లలో దొరుకుతుండే. సో యా, అంటే నా లెక్కన చాలామంది ఫేస్బుక్ లాగౌట్ చేయకుండా డాడీ ఫోన్లలో మమ్మీ ఫోన్లలో వదిలేసిపోయిన వాళ్ళు ఉంటారు, అట్లా దొరికిన సార్ నేను కూడా. సో యా, సో సైన్ అవుట్ సారీ. ఇట్లనే కనెక్ట్ కాండి మీ ఇన్స్టాలో కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్, థ్యాంక్ యూ. నీకు వాళ్ళ అబ్బాయికి కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకు పడేది అనమాట. అని చాలా సైలెంట్గా కనిపించారు. క్లైమాక్స్ మీతోనే ఎండ్ అవుతుందని మా ఊహాగానం. సో ఏం చెప్తారు, ఎట్లా అనిపించింది మీకు కూడా వీళ్ళతో? అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వెరీ సారీ లేట్ అవుతుంది, బట్ నేను చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసేస్తాను. స్టార్టింగ్ విత్ ఎంఎన్ఓపి బ్యానర్, నవీన్ సార్ #90s వచ్చిన తర్వాత నాకు అదే బ్యానర్లో హోమ్ టౌన్ అనే దానికి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది దట్ ఇది మంచి ప్రోడక్ట్ అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ నవీన్ సార్ వల్ల, శ్రీకాంత్ సార్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్ అండ్ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ సెట్స్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు, సీన్స్ వైజ్ కానివ్వండి, డైలాగ్స్ వైజ్ కానివ్వండి, నాకనే కాదు యాక్టర్స్ అందరికీ మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, ఐ థింక్ ఆన్ సెట్స్ మేమంతా ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మేమంతా న్యాచురల్గా చేయగలిగామంటే మాకు ఆఫ్ సెట్స్ కూడా వాళ్ళు అంతే న్యాచురల్గా, అంతే జోవియల్గా ఎప్పుడు సపోర్టింగ్గానే ఉండేవారు. రాజీవ్ సార్ అండ్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఝాన్సీ మ్యామ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, మీ ఇద్దరి బాండింగ్ మాకు చాలా కంఫర్ట్ని ఇచ్చింది సెట్స్లో. అండ్ దెన్ సురేష్ సార్, దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ సురేష్ సార్ని కలిసిన ప్రతిసారి లేదా ఆయన ఇచ్చిన మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఐ థింక్ మన ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో హోమ్ టౌన్కి కూడా మీరు చాలా 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 పెద్ద ప్లస్ పాయింట్ సార్. అండ్ నాకు పర్సనల్లీ మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇందాక అనిరుద్ చెప్పినట్టు సాంప్రదాయాన్ని తర్వాత దిస్ గొర్రె ఏదైతే ఉందో ఆ బీజియం పక్కా ట్రెండింగ్ అవ్వాలి అని మనాను. మా టీం అందరూ కూడా క్లైమాక్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ క్రేజీ ఉంటుందని చెప్పి నాకు చాలా హైప్ వచ్చేసారు. అక్కడ కూర్చొని నేను చూస్తున్నా వెంటనే కట్ చేసేసరికి అదేంటి చూపిస్తా అన్నారు కదా, ఫీల్ అవుదాం అనుకున్నాను. బట్ నాకు సస్పెన్స్ ఏది, సో నేను కూడా మీ అందరితో పాటు ఆహాలో వెళ్ళి చూస్తాను. అండ్ మా కో యాక్టర్స్ గురించి చెప్పాలి అంటే నేను యాక్చువల్లీ చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ చాలా ఇమీడియట్గా ర్యాప్ చేస్తాను. స్టార్టింగ్ విత్ మై శ్రీకాంత్ ఫ్రెజ్వల్ మన దగ్గర. సో దిస్ గై ఈజ్ వెరీ 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 ప్యాషనేట్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళలో ఇంత ప్యాషనేట్గా అయితే నాకు తెలిసి ఎవరిని చూసి ఉండను. బికాజ్ మనోడు అన్నిట్లో దూరిపోతాడు, యాక్టింగ్లో దూరుతాడు, డైరెక్షన్లో దూరుతాడు, టిఓపి వర్క్ ఆయన చేస్తాడు, ఎడిటింగ్ వర్క్ అన్నిట్లో దూరుతాడు. విచ్ ఇస్ నాకు చాలా ఎంత ప్యాషన్ ఉంది ప్రజ్వల్కి అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజ్వల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో గుడ్ టు వర్క్ విత్ యూ. హోప్ఫుల్లీ మనం ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ సాయిరామ్, నాకు వీళ్ళ కాంబినేషన్ సీన్స్ నేను ముందు అంటే చాలా తక్కువ సీన్స్
వర్క్ చేసాం మేము కలిసి. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఐ థింక్ చాలా వండర్ఫుల్ జాబ్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నవ్వించినందుకు. సాయిరామ్ దగ్గర బయట కూడా సాయిరామ్ చాలా న్యాచురల్గా చాలా ప్యూర్గా ఉంటాడు. నా గురించి చెప్పినట్టే నేను కూడా అదే చెప్తున్నా. ఈజ్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్, అంటే చాలా జెన్యున్గా ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి ఒక సింక్ అయితే ఆఫ్ సెట్స్ మేమిద్దరు ఇంకొకలాగా సింక్ అయ్యేవాళ్ళం అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయిరామ్. అండ్ అనిరుద్ ఎప్పుడో చిన్నప్పుడు పని చేసినాం కానీ మా ఇద్దరికి పెద్ద మా పేరెంట్స్ చెప్పేదాకా మాకు అది గుర్తు రాలేదు. బట్ అంటే ఇప్పుడు ఇంత ఎదిగిపోయాడు ఆ మనిషి. గుర్తుపట్టావన్న నేక్ నిరంజన్లో అంటే ఎలా గుర్తుపడతారు? సో అనిరుద్ కూడా ఐ థింక్ తన శాస్త్రి అనే క్యారెక్టర్ని అంత ఇన్నసెన్స్గా ప్లే చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. అండ్ శ్రావ్యకి నాకు అసలు డిఫరెంట్ కథనే ఉండేది మొత్తం సెట్స్లో. శ్రావ్య ఎప్పుడు చూసినా చాలా కాన్షియస్ అయిపోతుండేది. హిజాబ్ బాగుందని నేను బాగా అనిపిస్తున్నాను. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది, ఎవ్రీ యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉంటుంది దట్ ఆన్ స్క్రీన్ మంచిగా కనిపిస్తున్నాం లేదా అనేది. సో మా ఇద్దరి కథ డిఫరెంట్ ఉండే. సో నైస్ టు వర్క్ విత్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు దేవ్ గారికి చాలా పేషెన్స్ ఎక్కువ. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ దేవ్. అండ్ ఇంకెవరిని మిస్ అవుతున్నాను? ఐ డోంట్ థింక్ సో మిస్సింగ్ ఇప్పటికి. వినోద్ సార్, రాజశేఖర్ సార్, అందరికీ కూడా మా టీమ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ వాచ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనే కాదు, ఆహాలో మా హోమ్ టౌన్ రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి మీ రివ్యూస్ని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానివ్వండి, లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ చేస్తే ఈ యంగ్ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు అందరూ అది తప్పకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్లో మమ్మల్ని తీసుకున్నందుకు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అని అంటే అలా కాదు, చిన్నపిల్లలు కదా అప్పుడే పెళ్ళైపోయిందా అని. ఓకే, అలా అనమాట. బాల్య వివాహమా? ఓకే ఓకే. హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నేను హోమ్ టౌన్ గురించి ఏం చెప్పాలన్నా ఫస్ట్ నేను నవీన్ సార్ గురించి స్టార్ట్ చేస్తేనే ఇంకా నేను చెప్పగలుగుతాను తర్వాత. సార్, నేను ఇక్కడ ఈ హోమ్ టౌన్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాను సమీరాగా అంటే దట్స్ డెఫినెట్లీ నవీన్ సార్ వల్లనే. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటారు నైస్ అమ్మ, బాగా చేసావు, మళ్ళీ వర్క్ చేద్దామని అంటారు. సో 90s నేను చేసినప్పుడు కూడా సార్ సెట్లోకి వచ్చారు, మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు. తర్వాత ఆదిత్య సార్ మాట్లాడారు, నవీన్ సార్ కూడా అట్లనే మాట్లాడుండే, అరే బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఒక మాట అన్నారు, మనం ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేద్దామని. నేనేందంటే అరే అందరు చెప్పే మాటే కదా, సర్లే లక్ ఉంటే చేద్దాం అని ఒక దీంట్లో ఉండే. తర్వాత ఇలా హోమ్ టౌన్ గురించి కాల్ రావడం, వెళ్ళడం, ఇమీడియట్గా కట్ చేస్తే లుక్ టెస్ట్లో సార్ ఒక మాట అన్నారు, శ్రావ్య ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్సిస్ట్ చేశాను నీ కోసం అని చెప్పారు. ఆ ఒక్క మాట ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సార్, ఇంత ఆయన మంచి ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఇంత ఫోకస్ చేసి ఇంత సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ MNOP ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ సార్, వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. షర్విన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ శ్రీకాంత్ సార్, మా డైరెక్టర్. ఈ క్యారెక్టర్ నేను ఎట్లా చేస్తానో, ముస్లిం క్యారెక్టర్ కదా అని అనుకొని ఉండే ఫస్ట్ టైం, ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. కానీ మీరు సెట్లో మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల లిటరలీ చాలా హెల్ప్ అయింది సార్ అది మాకు. ఎందుకంటే ఎట్లా చేయాలి అనేది నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే ముస్లిం క్యారెక్టర్ ఇస్ లైక్ ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్లో చేయడం, అది చాలా నాకు కొంచెం అనిపించింది, అరే చేయగలుగుతామా లేదా అనేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా సపోర్ట్ చేసి సెట్లో అరే ఉన్నది ఉన్నట్టు కాకుండా డింపుల్ ఇలా చేద్దాం, డింపుల్ అలా చేద్దాం, అది చేయండి, ఆ సపోర్ట్ మీరు ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రాజీవ్ సార్, మీతో నాకు సీన్స్ లేవు కానీ అయినా కూడా మీరు నన్ను ఇంత సపోర్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి అంటే సెట్లో మీరు ఆ రోజు నన్ను లుక్ టెస్ట్లో నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ఇంటర్వ్యూ అన్నిటి దగ్గర సపోర్ట్ చేసి శ్రావ్య అని చెప్పేసి నేను లిటరలీ అనుకోలేదు సార్. నేను భయం ఉండే నాకు, అరే రాజీవ్ సార్ మాట్లాడతారా లేదా, ఎందుకు కామ్గుందాంలే అన్నట్టుండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు సపోర్ట్ చేయడం, ఇంత ఫన్గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే.
థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీతో నాకు నిజంగానే కనెక్షన్ లేదు, బట్ యూఆర్ సో స్వీట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అంటే ఎప్పుడు ఎట్లుండేదంటే ఒక లవ్ సాంగ్, ఏదైనా ఒక సాంగ్ విన్నప్పుడు అరే ఇట్లా ఒక సాంగ్ మనకు కూడా పడితే బాగుండేది కదా అని ఉండేది జనరల్గా, అట్లా అట్లా లైట్గా ఉండేది. ఇందులో నాకు ఒక సాంగ్ ఉంది అనగానే ఎక్సైట్మెంట్ ఇంకా ఇంట్లో చూడాలి, ఎగిరి గంతేసి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందిలేండి. శ్రీరామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మీరు ఇంత బ్యూటిఫుల్గా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తీసుకుంటే డోంట్ మైండ్, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, ఆకలిస్తుందా? నేను ఆల్రెడీ ఆకలిస్తున్నాను, బట్ పర్లేదు. సో కమింగ్ వీళ్ళ దగ్గరకు వస్తే ఫస్ట్ ప్రజ్వల్ గురించి నేను చెప్తా. ఒక యాక్టర్కి ఉంటుంది ప్యాషన్, జనరల్గా చేస్తారు వర్క్లో ఉంటారు, ఆ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ పిచ్చి ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకే ఒక రకంగా పిచ్చి ఇన్ ద సెన్స్ యాక్టింగ్ పిచ్చి, నువ్వు మధ్యలో ఉండి పుల్లల్లో పెట్టరు. సో ఇంత ఏందిరా నాయన ఈ పిక్చర్ నేను ఒక రకంగా అనుకుని ఉండే. నేను అరే అమ్మ ఏంది ప్యాషన్, ఏంది ఇది చెయ్యాలి, డింపుల్ అట్లా చేద్దాం, డింపుల్ ఇట్లా చేద్దామా. ఇంప్రొవైజేషన్ వేరే లెవెల్ ఉండే సెట్లో. స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్, కానీ మేము సెట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ చాలా ఎక్కువ. మేము కలిసి చేయడం, ఆ సపోర్ట్, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఏవో ముస్లిం వాళ్ళు వాడేవి, అది మనకి పెద్ద తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ నీతో వర్క్ చేయడం. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కూడా మీ అందరితో వర్క్ చేస్తానని అనుకుంటున్నా సార్, మీతో కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ సార్, ఈ ఫస్ట్ నేను లుక్ టెస్ట్ రోజు వచ్చినప్పుడు మా ఫాదర్ అని ఉండే, అరే పిల్లోడు 90sలో వేసిండు కదా వివక్ష క్యాండిడేట్ అని చెప్పేసి. నేను అనుకోలే చూద్దాంలే డాడీ లోపలికి వెళ్ళాక, బట్ నేను అనుకున్నా అరే అవును కదా అని. అసలు ఏమన్నా ఫన్ అని నేను అసలు అనుకోలే వీళ్ళు ఇట్లా మింగిల్ అవుతారని. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను కొంచెం చాలా చిన్నదాన్ని, అవన్నీ ఇప్పుడు వద్దులేండి. బట్ థ్యాంక్ యూ, నువ్వు కూడా సెట్లో చాలా 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 ఫన్ ఉండే. నువ్వు ఉన్నా అంటే ఆ రోజు మాకు ఇట్లా స్టమక్ పెయిన్, ఇట్లా జా పెయిన్ వస్తుండే నవ్వలేక. ఇప్పటికి ఏదో ఇట్లా నువ్వు నవ్వితేనే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది సాయిరా, సీరియస్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్, మీరు సార్ పెద్దోళ్ళు, నాకంటే ఏజ్లోనే పెద్దోళ్ళే, కానీ నిజంగానే కూడా పెద్దోళ్ళే కదా. సో థ్యాంక్ యూ, నువ్వు కూడా సపోర్ట్ చేసి ఉండే డింపుల్ అని చెప్పేసి. కొంచెం వెళ్ళగానే ఫస్ట్ హాయ్ చెప్పిన మనిషి నాకు లుక్ టెస్ట్ రోజు. నేను అనుకుని ఉండే ఎవరు నాకెందుకు హాయ్ చెప్తున్నాడు అని అనుకున్న తర్వాత కట్ చేస్తే తెలిసింది వీళ్ళ ముగ్గురు బ్యాచ్ ఉందని. సో అట్లా డింపుల్ అని నువ్వు కూడా సపోర్ట్ ఇచ్చిండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అని అమ్మ సార్ పెద్దోళ్ళు, నెక్స్ట్ ఏమన్నా మీరే చూసుకోవాలి అని. ఈ మేడం గురించి నేను చెప్పే అంత ఏమో నాకు ఉందా లేదా కూడా నాకు తెలియదు, యానీ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా తిననైతే నిజంగానే అనుకున్నా, అరే మమ్మీ గుర్తు చేసింది ఉండే, రాజన్న అమ్మాయి వేసింది, నీకేమన్నా తెలుసా అమ్మాయి గురించి, మంచి యాక్టర్ ఆ అమ్మాయి, నీకంటే సీనియర్ అని చెప్పేవరకు అయిపోయింది, డన్, ఓకే ఇంక మనతో మాట్లాడరేమో అనుకున్నా. బట్ షీ సపోర్టెడ్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి అని క్లాస్ రూమ్లో కూడా మేము ముగ్గురం కలిసి నోట్స్లో అది చేసిండే కదా మనం, ఆ మెమరీస్ అన్నీ క్రియేట్ అయినాయి తినతోని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆహా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా అనుష గారు నిజంగానే రాజేష్ సార్ చెప్పినట్టు చాలా స్వీట్గా అరే అదిరా ఇదిరా అని చాలా స్వీట్గా క్యూట్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా చాలామంది నా వెనుక సపోర్ట్ ఉన్నారు. మా అసోసియేట్స్ కానీ ఏడీస్ కానీ అందరూ, మురళీ గారు, హరీష్ గారు, ధీరజ్ గారు, హర్ష గారు, ఎవ్రీబడి. దేవ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ చేసి ఉండే సెట్లో. నాకు కొంచెం ప్రాబ్లం అయినా కూడా మీరు చాలా మంచిగా దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసి ఆ సపోర్ట్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఖచ్చితంగా 5th ఎపిసోడ్ కూడా మీరు చూడాలి, డోంట్ మిస్. ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు, ఎందుకంటే నేను బీజిఎం వస్తున్నప్పుడే నా కళ్ళ నుంచి ఇట్లా వస్తుండే టీయర్స్. సో అప్పుడే ముందే నేను ఇంత ఎమోషనల్ అయ్యాం మనం అందరం అంటే ఖచ్చితంగా 5th ఎపిసోడ్కి ఇంకా ఎమోషనల్ అవుతాం. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, మీకు కూడా థ్యాంక్ యూ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ శ్రావ్య. మైక్
అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఓన్లీ రీజన్ నా ఫ్రెండ్ సన్నీ అని. యాక్చువల్గా వాడు ఆడిషన్కి వచ్చాడు ఓకే. నా క్యారెక్టర్కి, శాస్త్రి అనే క్యారెక్టర్కి. శ్రీకాంత్ అన్న అరే నాకు ఎందుకో సినిమాటిక్గా అనిపించట్లేదురా, ఎవరైనా ఉంటే చూపించంటే వాడు నా ప్రొఫైల్ చూపించాడు. ప్రొఫైల్ చూపించగానే అన్న చూసి పిలువు మాట్లాడదాం అని అనుకుంటారు కదా, అన్న ఫిక్స్ ఈడే ఫిక్స్ అని అన్నారు. వచ్చే రాగానే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అవ్వగానే ఎవరికైనా 2 రోజులు 3 రోజులు సస్పెన్స్ పెడతారు ప్రతి సినిమా ఆఫీస్లో. ఆడిషన్ చూసిన వెంటనే అరే నువ్వు ఫిక్స్ రా, నెక్స్ట్ మంత్ డేట్స్ పెట్టుకో అన్నాడు. నాకు మనసులో చాలా ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చాలా తొందరగా వితిన్ 1 day 2 daysలో రిజల్ట్ వచ్చేయటం అన్నీ. దాని తర్వాత ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యా ఈ హోమ్ టౌన్ మొత్తంలో. వావ్. అంటే రాజీవ్ గారి తర్వాత నేనే. మా గ్యాంగ్లో చెప్పండి. అంతే. అండ్ మా బ్యాచ్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ నేనే. వావ్. అందుకే మీరు పాపం ఫేస్బుక్లో హెల్ప్ చేసినప్పుడే అర్థమైంది నాకు మీరే ఎడ్యుకేటెడ్ అని. ఆయనండి స్వాతి బుక్ కాలేజ్ స్కూల్కి తీసుకెళ్ళింది, చాలా చదివింది మీరు. అట్లా ఎడ్యుకేట్ అయ్యారా అండి? ఎడ్యుకేషనా? సమరం గారికి కూడా నేనే లెటర్ రా. ఏ అండి అది బయాలజీ కాదా? బయాలజీయే కదండి. బయాలజీయేనండి. ఉండాలి చదవాలి. సో రాజీవ్ సార్తో నాకున్న కనెక్షన్, మేమిద్దరం మోతీనగర్. ఆయన చిన్నప్పటి నుంచి ఎస్ఆర్ నగర్ మోతీనగర్, నేను ఎస్ఆర్ నగర్ మోతీనగర్. సార్ ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళ ఇంట్లో పని మంచి మా ఇంట్లో పని మంచి ఒకటి. నిజంగానే ఏదో మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు చిన్నప్పటి నుంచి మోతీనగర్లో మనం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నారు. హోమ్ టౌన్ మాది. ఓకే. మాది మోతీనగర్ హోమ్ టౌన్. సో సార్తో ఇంకో కనెక్షన్ ఏంటంటే, నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద వీరాభిమాని. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మీ ఫ్రెండ్ అంతేనా? మ్యూచువల్ ఫ్రెండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు ఫ్రెండ్. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టేసేయండి. తారక్ అన్న కూడా నాకు ఫ్రెండ్, ఎందుకంటే మేము ఇద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫ్రెండ్ నాకు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, ఫేస్బుక్ ఉందిగా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను అన్న, కొంచెం యాక్సెప్ట్ చేయండి అన్న. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాను. ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, ఒకసారి యాక్సెప్ట్ చేయండి అన్న తారక్ అన్న. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు నాకు ఇంకొక మదర్. అంటే నాకు మా మదర్ ఎలాగో ఝాన్సీ గారిని చూస్తే నాకు ఆల్మోస్ట్ మా మదరే గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఇందులో క్యారెక్టర్ ఎలా అయితే సన్ని బాగా సపోర్ట్ చేశారో, మా మదర్ కూడా నా రియల్ లైఫ్లో అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా హోమ్ టౌన్ గురించి చెప్పాలంటే ఈ ఇద్దరు బాయ్స్ ముగ్గురు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే 3 కోతులు ఎలా ఉంటాయో మేము ముగ్గురం అలాగా సెట్లో కూడా. అలాగే యానీ నేను గ్రో టుగెదర్, ఇద్దరం మేక్ నిరంజన్ అనే సినిమాలో ప్రభాస్ గారితో చేసాం. సో అప్పటి నుంచి నాకు యానీ బాగా తెలుసు. అండ్ డింపుల్ జెన్జీ హీరోయిన్ నెక్స్ట్ అప్కమింగ్. తను చాలా మెచ్యూర్డ్. చాలా అంటే కొంతమంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం చూసి చూడకుండా ఏదోలా మాట్లాడుతుంటారు, కానీ అమ్మాయి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడుతుంది. అండ్ యానీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యానీ ఒక శ్రీకాంత్ రెడ్డి అన్న థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది, బట్ థ్యాంక్స్ ఎ లాట్. ఎంఎన్ఓపి ఎప్పుడు మాకు ఏ ఒక్క ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతిదీ మాకు ఏది కావాలంటే అది సెట్లో. అలాగే మా జగ్గుస్వామి కానీ, ఇక్కడ ఈరోజు అందరూ చెప్పినట్టు హోమ్ టౌన్ ఇక్కడ ఉందంటే మా వినోదన్న కారణం. మా వినోదన్న ఎప్పుడు అడిగినా లైక్ నేను వినోదన్న దగ్గరికి వెళ్ళి, వినోదన్న ఏమన్నా మరి వాళ్ళు ఏమన్నది మరి ఏంది కథ, ఇట్లాగే ఉంటుంది మాకు వినోదన్నతోని. బట్ ఆయన పడ్డ కష్టం నాకు ఇప్పటికీ చాలా చూశాను. అండ్ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. నాకు ఇంకా చాలా ఆనందం ఏంటంటే ఎవరో ఒక ప్రివ్యూకి వస్తూ ఉంటాను నేను. ఫస్ట్ టైం నా ప్రివ్యూ నేను ఇక్కడ చేసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అన్న సాంప్రదాయని ఎలాగో నెక్స్ట్ గొర్రె మ్యూజిక్ అన్న ఇంకొక 1 year మొత్తం రీల్స్ ఊపేస్తుంది, రాసి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్. నేను మర్చిపోతే సారీ. తాళాలు గుర్తు పట్టుకున్నాడు ఆల్రెడీ. నైస్ జోక్. అండ్ నేను పర్సనల్గా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా శేఖర్ మామ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా శేఖర్ మామ, అండ్ మా మురళి అన్న, అండ్ మా వినోద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ అన్న.
అండ్ షెర్విన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు మా జగదీష్ మేనేజర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు చాలా హెల్ప్ చేసి ఉండే నాకు. అండ్ ఆహాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి ఒక చిన్న పప్పి ఇస్తా. మా విజయ్ దేవరకొండ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము చెప్పగానే ఇట్లా అడగగానే మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా పని అయిపోలేదు, Q&A స్టార్ట్